వనపర్తి జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి గొల్లపల్లి రిజర్వాయర్ను పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా వాళ్ళంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎందుకు ఈ గొల్లపల్లి రిజర్వాయర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? గొల్లపల్లి మేము ఫస్ట్ మాకు పక్కన ఏదో రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ ఉండగా దానికి ఏదైనా ఉంటే ఆ కాలువ మళ్ళీ కాలువ ఉంది. కాలువ త్రూ వలన ఆ రిజర్వాయర్ నింపితే బాగుందని మేము అనుకుంటున్నాం. అయితే వీళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ పక్కనే రిజర్వాయర్ పక్కన ఇద్దరు ఆ రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ మధ్యలో ఒక ఒడ్డే, ఆ ఒడ్డు పక్కన మళ్ళీ ఇంకో రిజర్వాయర్ నిర్మిస్తున్నారు వీళ్ళు గొల్లపల్లి చిరికపల్లి మధ్యలో. ఈ రెండు గ్రామాల ముంపులో పోవాలని మళ్ళీ అది గ్రామాలు పోవడం లేదు, ఓన్లీ ఊర్లో పొలాల కాడికి పోతున్నాయి. పొలాలకు పోయినాక మా ఇండ్లు మిగిలించుకొని మేమేం చేయాలి? అట్లా కాకుండా మేము ఇప్పుడే పొలాలు మంచిగా పంట సాగు పొలాలకు తయారు చేసుకున్నాం. ఇప్పుడే మంచిగా పంటలు పండుతున్నాయి. కాబట్టి దానికి మాకు ఇప్పుడు ఉన్న రిజర్వాయర్కి నీళ్ళు నింపితే మాకు అందరికీ మేలు జరుగుతాయి. కాబట్టి మేము ఇప్పుడు రిజర్వాయర్ ఎన్నియమని మేము ఖచ్చితంగా ప్రజల అవసరాల కోసమే రిజర్వాయర్ నిర్మిస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. మరోపక్క సాగునీటి కోసం ఇదంతా కూడా చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రజల అవసరం కోసరం కాదు, ఇది వాళ్ళ సులాభాల కోసరం, ఏది వాళ్ళ లాభాల కోసరం, వాళ్ళ లాభాల కోసం చేస్తున్నారు. వాళ్ళకి ఇది ఒక 1000 కోట్లు పెడతారు అనుకో, 100 కోట్లు వాళ్ళకి వస్తాయి. దానికోసమే కానీ వీళ్ళు ఎవరికో ఉద్ధర్యానికి ఇక్కడ రిజర్వాయర్ పెట్టడం కాదు. అది ఎవరి స్వలాభం కోసం చేస్తున్నారు అనుకోవచ్చు. ఇది ఎవరికో వాళ్ళ లీడర్ల స్వలాభం కోసమే. ఇప్పుడు మెగారెడ్డి ఉండడు, లేకుంటే ఇప్పుడు పక్కన ఈ సత్యశీలారెడ్డి ఉండడు, ఈ మధ్య ఆయన అనుకుంటే లీడర్ అంతా దానికోసమే వీళ్ళంతా తయారు చేస్తున్నారు. ఏది రిజర్వాయర్ చేస్తే మాకు అందరికి కమిషన్లు వస్తాయి. మా లోకల్ లీడర్లు ఉండరు. వీళ్ళందరికీ పొలాలు పోతేనే మాకు ఈ ఇంత బడ్జెట్ పెడితే వాళ్ళకి ఇన్ని వస్తాయి, మాకు ఇన్ని వస్తాయి అని వీళ్ళంతా వాళ్ళకి సహకరించుకుంటా వాళ్ళు ఎమ్మడి పోగు చేసుకుంటారు. నిర్మాణం చేస్తే ఎన్ని ముంపు గ్రామాలు అయితే ఇక్కడ 8 ముంపు గ్రామాలు అయితే ఇక్కడ మాకు అంటే గొల్లపల్లి, చిరకపల్లి, రేవెల్లి, తలుపునూరు, కేశంపేట, చెన్నారం. అంటే కేవలం వ్యవసాయ భూములు మాత్రమే పోతా ఉన్నాయి, లేకపోతే ఇల్లు కూడా పోయేటువంటి అవకాశాలు ఏమైనా? ఇల్లు పోతలేదు, ఓన్లీ వ్యవసాయ భూములే పోతుండయి. అది ఒక్క సైడ్ పొలాలే పోతుండయి. అంటే మాకు తూర్పు జాగా, మేము తూర్పు జాగా మొత్తం వన్ సైడ్ పోతుంది, పన్నెండు జాగా పోతలేదు. మా తూర్పు జాగా ఉన్న సైడ్ పొలాలు పోయినాక మా ఇంట్లోనే ఎవడు కొనేటోడు దొరకడు. మా పొలాలు అనేది ఎక్కడ మిగలటం లేదు. మేము అందునుంచే దీనికి వ్యతిరేకం చేసి ఇక్కడ రిజర్వాయర్ వేయొద్దని అడ్డుకుంటున్నాం. ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటుంది, మరి మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది? మేము తీసుకోవడానికి కోర్టుకన్నా పోతాం, నష్టపరిహారం మేము తీసుకోకుండా కోర్టుకైతే పోగలుగుతాం. ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మీరు రిజర్వాయర్ని? ఎందుకంటే మాకు వద్దని కదా, పక్కన ఇప్పుడు గుడిపల్లి ఆల్రెడీ నడుస్తుంది. మాకు మళ్ళీ పక్కన ఇది పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్ పెట్టినరు, అది ఉన్నాగా ఇవాళ ఉన్నాగా, మరి ఇదెందుకు? ఫస్ట్ దాని నిమ్మనిక కొరగాక ఇవాళ పక్కన మళ్ళీ రిజర్వాయర్ పెట్టడం ఎందుకు? అంటే దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది? దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే మనకు వీళ్ళ కమిషన్ల కోసమే ఇది చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. ఇంకా అందుకే మేము అడ్డుకొని ఇక్కడ రిజర్వాయర్ ఏదని చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు కూడా మీరు చాలా వరకు ఏదైతే నీటి కొరతతోటి చాలా ఇబ్బందులు పడ్డారు, వ్యవసాయం పండించాలంటే కూడా చాలా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా మీ భూములు కోల్పోతూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే వ్యవసాయం మంచి దిశగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వైఖరిని ఎట్లా చూడొచ్చు అంటారు? ఇంతవరకు మేము రిజర్వాయర్ కాలువలు లేనప్పుడు మాకు అసలు పంటలే పండకుండే. ఎవరికి పడినా అంత ఒక పుట్టి 2 పుట్టు అర పుట్టి ఆడవో మడిడో మడి పండుతుండే. ఎక్కడ బోర్లు వేసినా బోర్లు మాకు సక్సెస్. ఇప్పుడు ఫుల్లు ఇవి రిజర్వాయర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మాకు రిజర్వాయర్ స్టార్ట్ చేసినారు. ఆ నుంచి మాకు ఫుల్ భూగర్భ జలాలు ఫుల్ అయినాయి. ఎక్కడ వచ్చినా వాటర్ ఎక్కువైంది. ఇప్పటికే మాకు మళ్ళీ రిజర్వాయర్ ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి పెడితే ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఇది పెడితే ఇంకా మాకు ఉన్న పొలాలన్నీ దౌకులు పట్టి దమ్ములు పుట్టి అసలు ఉబ్బాలు పుట్టి పొలాలు పంట పండే పరిస్థితి కూడా లేకుండా అయిపోతాయి. ఇప్పటికి మా గ్రామంలో లెట్టిన్ గుంతలు తీసుకుంటే ఏ గుంతలో మేము లెట్టిన్లో పోతే అది నిండిపోతుంది. అంటే ఎందుకు నిండిపోతుంది? ఇప్పటికే మాకు భూగర్భ జలాలు ఎక్కువ పెరిగిపోయినాయి. ఆ లెట్టిన గుంతల్లో ఏడాది నీళ్ళే ఉడుతున్నాయి. ఇంకా మాకు ఇవాళ వేస్తే ఇంకా మేము బాత్రూములు బయటమే పోవద్దంటారు. దాంట్లో కూర్చోవాలంటే దాంట్లో కూర్చుంటే అది నిండిపోతుంది. మేమేం చేయాలి? అందునుంచి మాకు ఇవల్ల భూగర్భ జలాలు ఎక్కువైనాయి. వీడికే మాకు నీళ్ళు వాటర్ ఎక్కువైంది. ఇంకెక్కడైనా నీళ్ళు ఎందుకు వేసుకోండి రిజర్వాయర్ని, ఇక్కడైతే వద్దు. దానికి ప్రభుత్వం నిర్మించినటువంటి ఏదుల రిజర్వాయర్ మీకు యూజ్ అయితే లేదా? అది ఇంకా వీధి కాలేదు. దానికి ఏదుల రిజర్వాయర్ ఇప్పటికీ వాళ్ళు ఆ కాలువలు చేతి తీయలేదు. ఇప్పటికీ ఇంత కాలువ బండ ఉందంట, ఆ బండ వల్ల కూడా ఇంకా గొరగాక దీనికి వస్తున్నారు. ఎందుకు మరి ఆ బండ ఎందుకు వాళ్ళు కొట్టకూడదు? ఆ బండ వాళ్ళు కొట్టి అది నింపితే అప్పుడేమన్నా ఎక్కడైనా ఇబ్బందులు అయితే అప్పుడు చూస్తాం. దానికి ఏమైనా ఆలోచన ఉంటే ఫస్ట్ వేసిన దాన్ని నింపకుండా ఉండి ఇదెందుకు నింపుకుంటూ వస్తున్నారు? దీనికి ఇక్కడ పక్కన రిజర్వాయర్ కట్టారని వీళ్ళకి ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే ఓన్లీ కమిషన్ల కోసమే.
ఈ రిజర్వాయర్ కట్టడానికి. అందుకే మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, రైతుల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, రైతుల పండుగలను కూడా ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వందలాది మంది రైతులు ఈ విధంగా నష్టపోతున్నామని ఇంత పెద్ద ఎత్తున నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ప్రభుత్వం మీ వైపు ఎందుకు చూడట్లేదు? వాళ్ళకి దీనికోసమే వీళ్ళ దిక్కుపోతే వీళ్ళు ఏదో ఒకటి మమ్మల్ని నిలదీసి అడుగుతారు. అందులో మేము దీని ఇంకా అంతకు పోవద్దు, మా పని మేము చేసుకుంటే వెళ్ళిపోతాం అని వీళ్ళు ఇదే ఎంతసేపు ప్రజల మనసులోనే అంటున్నారు. ప్రజలకు వీళ్ళు వరగబెట్టింది ఎక్కడ కనపడతలేదు. రైతు బంధు అంటారు, మొన్న తలా ఒక్కొక్క ఎకరాకి వేసిండ్రు, అర్ధ ఎకరా, పావు ఎకరా, ఎకరా. మళ్ళీ రేపు 20 రోజులకు ఇంకో ఎకరాకి వేస్తారంట, ఇంకో 20 రోజులకు ఇంకో ఎకరాకి వేస్తారంట. అంటే ఎన్నెన్ని ఎకరాలు ఉన్నని 3 ఎకరాలకు ముగిస్తాం. అంటే ఫస్ట్ విడత వేసిండ్రు, దాంతోనే 3 ఎకరాలకు వేసినామని చెప్పుకొని తిరగనికినే వీళ్ళు. అంతమంది రైతులు భూ ఏదైతే గురవుతూ ఉన్నారు, భూ బాధితులు అవుతూ ఉన్నారు. ఇప్పుడు మేము దాదాపు 1500 ఎకరాలు పోతుండే ఈ బీడ మాకు. ఇప్పుడు మేము మా 2 గ్రామాల్లో 1500 ఎకరాల భూములు పోతున్నాయి ఇప్పుడు మాకు. అందుకే ఈ రైతులకు ఏమన్నా వేరే బిజినెస్లు ఏమన్నా ఉన్నాయా? ఈ వ్యవసాయం మీద వ్యవసాయం మాకు గవర్నమెంట్ అవకాశాలు లేవు, మళ్ళీ వేరే బిజినెస్లు లేవు. మేము ఓన్లీ వ్యవసాయం మీదే బతకడం. పొద్దున్న లేస్తే మేము వ్యవసాయంలోనే ఉంటాం. కావాలంటే మా పొలాల పట్టి తిరిగి చూడండి, మేము పొలాలు ఎట్లా చేసుకున్నాం, ఎట్లా పంటలు పండించుకుంటున్నాం, ఎలా చేసుకుంటున్నాం. మేమంతా రైతులం. చిన్నప్పటి మేము రైతులు కష్టపడి ఒక రైతుగా చేసుకుంటున్నాం. కాబట్టి మేము అందుకనే దాన్ని ఇడిచిపెట్టిపోనికే మాకు ఇష్టం లేదు. మేము ఎంతసేపు అవసరం అంటే కోర్టుకాడ పోగలుగుతాం, కానీ మేము నిరద్రవదే ఏం ఇక్కడ. మీరు చెప్పండి పెద్ద ఆయన, ఎన్ని ఎకరాలు ఉంది మీకు భూమి? మా భూమి మా ఒక్కరికాడికేనా, మా ఒక్కరికాడికి 4 ఎకరాలు ఉంది. ఆ డ్యామ్ పోయే కాడ 4 ఎకరాలు మేము పోతే బతకలేము. ఇంకా మేము ఎక్కడ కుటుంబాలు ఇప్పటికే మేము హైదరాబాదు వాటికి వెళ్ళిపోయి బతుకుతున్నాము. మేము ఇప్పటికీ ఏమి చేయలేకపోతున్నాం. ఆ నీళ్ళు ఆ డ్యామ్ వేసినాకనే అక్కడ నుండి నీళ్ళు వచ్చినాకనే మాకు మంచిగా పంటలు పండించుకుంటున్నాం, మంచిగా ఇంత బియ్యం పట్టించుకొని తింటున్నాం. పిల్లలు ఎక్కడ హైదరాబాద్ పోయి బతికినా కానీ సరే మేము ఇక్కడ బతామని అంటే, ఈ డ్యామ్ ఆయన వేసిలేడా, అప్పటికి డ్యామ్ వేసిలేడా అంటే, పోయిన ఎమ్మెల్యే డ్యామ్ ఆయన మొదలు పెట్టిందే కదా మేము మొదలు పెడుతున్నామని అంటున్నాడు. అంటే మేము కూడా ఆయన మొదలు పెడతాడంటే మేము వద్దన్నాం. వద్దంటే ఆయన ఊకున్నాడు. ఊకున్నప్పుడు ఈయన కూడా ఊకోవాలి కదా. ఎందుకు డ్యాము మాకు మా ఇండ్లు పోతాయి, మా భూములు పోతాయి, మేము బతకలేని పరిస్థితి ఉంది కాబట్టి మాకు డ్యాము ఇక్కడ వద్దు. ఎన్ని రోజులకైనా మేము సతాయించి స్వచ్ఛంద పోతాం కానీ డ్యామును వేయనీయము. అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా నీటికి ఇబ్బంది పడ్డారు. మొత్తం కూడా ఎడారి ప్రాంతం లాగా మారిపోయింది ఈ ప్రాంతం అంతా. వ్యవసాయం మండలేదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంటలు పండి సాగునీటి అందినటువంటి పరిస్థితులు చూసారు, చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఈ రిజర్వాయర్లో మీ భూములు పోతా ఉన్నాయి. ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మా భూములు పోయినాక మేము బతకలేము. ఈ పంట నీళ్ళు వచ్చినాకనే మేము మంచి ఆనందం వచ్చింది, మాకు ఆనందంగా బతుకుతున్నాం. మా కుటుంబం మా పిల్లలు మంచిగా ఉన్నాం ఇప్పటికీ. ఇప్పుడు ఈ డ్యామ్ పోతే మేము ఎక్కడ బతకలేము, ఇంకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఇంతవరకు వచ్చిన డ్యాములే మాకు నీళ్ళు ఇప్పటికీ వేయలేదు. ఆయన తీసిన కాలువలే ఉండవి. ఆ డ్యాముకు నిద్రపోయికి ఇవాళకు నీళ్ళు లేవు. మాకు మళ్ళీ ఇంకొక డ్యాము కావాలంటారంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఏమంటున్నారంటే, కొన్ని కమిషన్లు వస్తాయి, ఆ కమిషన్ల కాడికి చాలు అనే ఉద్దేశంతోనే ఉండరు. కానీ ఈ డ్యామ్ వేస్తాం, రాజ్యాన్ని బతికిస్తాం అనేది ఏం లేదు. తెలంగాణ వచ్చిన కానీ ఎన్నో తిప్పల పడి మాకు చేసిన ఈ దేవుడు యుక్తంగా మాకు జీవించినందుకు మేము వీడికి సంతోషపడతాం. దీన్ని కూడా పోగొట్టాలని వాళ్ళ ఒక సిద్ధాంతం. ఇప్పుడు మా దాంట్లో ఏమంటున్నారంటే, పాలిటికరకు పోతే ఉంటే అంటే కొంతమంది భూములు పోతలేవు, చాలా ఒక చారైన భూములు మందికి పోతలేవు. మొత్తంలో 100 బారాన భూములు పోతుండే అక్కడ. మేము ఆ భూములు పోతే మేము బతకలేము. మీరు చెప్పండి పెద్ద ఆయన, మీ పేరేం పేరు? ఎన్నేళ్ల కాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు? నేను చిన్నప్పుడు సంధ్య వ్యవసాయం చేస్తాను. నాకు ఒక 16 ఎకరాలు ఉంటుంది. మా పిల్లలు మేము హైదరాబాద్లోనే బతికిన వాళ్ళమే. ఇక్కడ వచ్చి సంపాదించుకున్నాం, కష్టపడి అక్కడ కష్టం చేసి ఇక్కడ సంపాదించుకున్నాం. సంపాదించుకొని వచ్చి పొలాలు కొన్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాత అక్కడ రిజర్వాయర్ వేస్తాడు ముందు కనంగా ఇక్కడ మేము పొలాలు కొన్నాం. అప్పుడు మాకు ఆర్థికంగా లేదు ఏం లేకున్నది. మేము కొనుక్కొని కేసీఆర్ నీళ్లు తెచ్చిండు, కాలువలో పొడితే వైఎస్ కాలువలో ఓడిపోయాడు. కేసీఆర్ నీళ్ళు తెచ్చిన తర్వాత మాకు నీళ్లు పుష్కలంగా అయినాయి. నీళ్ళు అయిన తర్వాత మా పిల్లలు మేము కష్టం చేస్తాం. కేసీఆర్ గెలిచినాక కేసీఆర్ నీళ్ళు తెచ్చిండు, కాలువలు తోయిపోయిండు ఆయన. నీళ్ళు లేవు, కాలువలో నీళ్ళు లేవు, బోర్లు నీళ్ళు కొట్టకపోయేది రాపోయేది. అప్పుడు ఒట్టి ఏదో 4 మళ్ళు 3 మళ్ళు వండించుకొని పొట్ట కాడికి వండి తినేది. ఇంకా
హైదరాబాదే. హైదరాబాద్ హైదరాబాద్లో ఇక్కడ నుంచి బొంబాయి తక్కువ, ఎక్కువ హైదరాబాదే. ఇక్కడ ఇక అందరూ బతకనికి వేరు. హైదరాబాదే పోయి వేషాలు వండుతలేవా? వేసాలు ఏముంది ఆడ పడడానికి, అందరం ఊరికనే ఉండేది. ఇట్లా కాదని చెప్పి అక్కడ పోయి బతికినాం. తర్వాత నీళ్ళు వచ్చిన తర్వాత, కేసీఆర్ నీళ్ళు వచ్చిన తర్వాత మాకు నీళ్ళు వచ్చినాక బోర్లు ఊరినాయి, చెర్లు నిండినాయి. ఓకే. ఆ చెర్లలో బాగా లోతులో మట్టి తీపిచ్చిండు కేసీఆర్. ఆ మట్టి పొలాల్లో కొట్టుకున్నాం. అట్లా కొద్దిగా సేఫ్టీ అయింది, సేఫ్టీ అయింది. మంచిగానే పంటలు పండుతున్నాయి. ఆ పంటలు పండిన తర్వాత బుడ్డలు వేసినాం. అప్పుడు బాగా బుడ్డలు పండించినాం. నీళ్ళు వచ్చే కొత్తలా రాంగ జర బుడ్డలు తక్కువ అంతా మొత్తం తరలు కట్టి వరి పండిస్తున్నాం. ఇప్పుడు అందరికీ పని కలిగింది. 10 ఏళ్ళ ఇప్పటికి మంచిగా 10 ఏళ్ళ మంచిగా పంటలు పండుతున్నాయి. ఇప్పుడు తినే టైంలో అక్కడ రిజర్వాయర్ ఆల్రెడీ ఉంది. రిజర్వాయర్ అయింది. ఆ రిజర్వాయర్ తయారైంది. కొంత ఏం పని ఉందో చిన్న పని, దాంట్లోకి నీళ్ళు నింపుతా ఉన్నాడు కేసీఆర్. మళ్ళీ ఏదో పని కాలేదని చెప్పి నింపలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ నీళ్ళు నింపితే అయిపోతుంది. వాళ్ళు నింపని కాల చేత కాదు వాళ్ళకు. కొత్తది కడితే పైసలు వస్తాయి, పైసలు వస్తాయి. ఈ వాళ్ళు ఓవరు చేసింది చేయనట్టుంది, వాళ్ళకి మచ్చు పడనట్టుంది. కొత్త చేస్తారే వాళ్ళు, ఆ కొత్త ఏవి చేస్తలేరు. అంతే ఇది పరిస్థితి. సుమారు 102 రోజుల నుంచి వీళ్ళంతా కూడా ధర్నా కొనసాగిస్తూ ఉన్నారట. ఏదైతే రిజర్వాయర్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కట్టకూడదు, ఒకవేళ ఆ రిజర్వాయర్ కనుక కడితే మా భూములన్నీ కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మేము గత 100 ఏళ్ళుగా ఇక్కడ ఎడారి ప్రాంతం లాగుండే పంటలు కూడా వండకపోతుండే మేమంతా కూడా వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదంతా కూడా సస్యశ్యామలంగా మారింది. మేమంతా కూడా సుఖ సంతోషాలతో వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఈ తరుణంలో మేము మంచి సంతోషంగా జీవిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మాకు తీరని అన్యాయం, తీరని ద్రోహం చేస్తున్నట్టు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చెప్పండి, ఎన్నేళ్ల కాలం నుంచి మీరు ఇది చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వం ఇచ్చిందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడున్నట్టు ఏం చెప్పదలుచుకున్నారు విషయం? సార్, గత ప్రభుత్వం అంటే ఈదుల రిజర్వాయర్ వడకముందు మా సార్ ఏమని చెప్పారంటే, సర్వే యాక్చువల్గా పాలమూరు జిల్లా కరువు జిల్లా, కనీసం నీళ్లు తాగడానికి కూడా గుక్క నీళ్ళు దొరికిన పరిస్థితి ఈ జిల్లా. బోర్డర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు వేసుకుంటే 1500 ఫీట్ల బోర్ వేస్తే నీళ్లు పడకపోయేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు. పడకపోతే నీళ్ళు వెళ్ళి బోర్డర్ కాడికి వెళ్ళి పొలం కాంచి మోసుకొచ్చి మేము నీళ్ళు తాగేవాళ్ళం. కనీసం ఇంట్లో తాగడానికి నీళ్ళు ఈ జిల్లా పాలమూరు జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం చేసి పెట్టిన తెలంగాణ మొత్తాన్ని. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరి బిడ్డలు వలసపోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పిల్లలు దేశం వలసపోయిన మావలు లేవు. గ్రూప్ మేస్తులు వచ్చి ఊళ్ళో బస్సులు ఆపితే, కమిటాలు కాడ తర్వాత స్కూల్ దగ్గర బస్సులు ఆపితే దేశాలు ఎక్కిపోతుంటే మా పిల్లలు చిన్న పిల్లలు ఏడ్చేది, అమ్మా నేను వస్తా అని. వాళ్ళని గుంజలు కట్టేసి వీళ్ళు పోయి వలస వెళ్ళేవాళ్ళు. వలస వెళ్ళి 9 నెలలు దేశంలో పనిచేస్తే అక్కడ చచ్చిన మంచి తెలియదు, బతికిన మంచి తెలియదు. ఇక్కడ చిన్న పిల్లలు చచ్చిపోయినా తెలియదు, బతికిందో తెలియదు. అక్కడ మా అమ్మ నాయనలు చచ్చినా తెలియదు, బతికినా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ప్రాజెక్టులు కట్టి పాలమూరు రంగడి ఎత్తుకోత పథకం ద్వారా ఏదో రిజర్వాయర్ కట్టి నీళ్ళు ఇచ్చడం వల్ల కొంచెం ఇక్కడ ప్రజలు నీళ్ళు పండుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఏదో రిజర్వాయర్ వేసినప్పుడు అక్కడ 2500 ఎకరాల పొలం పోయింది. అక్కడ బండరాయిపాకల తర్వాత ఏదుల అన్ని గ్రామాలు పొలాలు పోతే ఆ గ్రామాల రైతులు వచ్చి మళ్ళీ ఇక్కడ వచ్చి కొంచెం భూమి కొనుక్కున్నారు. గాంధీనగర్లో, గొల్లపల్లిలో ఎక్కడ అది అడుక్కొని ఇస్తా అంటే కూడా ఎవరు ఇవ్వలే. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి నిర్రలు వారినటువంటి నేలను వీడియోలు చూపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తీవ్రంగా పోరాటం చేసినాం. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో మళ్ళొకసారి ఇలాంటి దుశ్చర్యలు జరగడం ఎట్లా చూడొచ్చు? దుర్మార్గ చర్య ఇది. ఏమంటుంది, కాంగ్రెస్ గవర్నమెంట్కి దొంగ హామీలు వచ్చి అధికారంలోకి వచ్చి అసలు ఎవడన్నా మెడవిన తలకాయ ఎవడన్నా కడతాడు? ఏదో ప్రాజెక్టు 800 మీటర్ల దూరం ఉంది, అక్కడ మళ్ళీ గొల్లపల్లి ప్రాజెక్టు కడతారా? అక్కడ భూములు కోల్పోయే రైతులకు వచ్చి భూమి కొన్నారు, మళ్ళీ భూములు కోల్పోలే రైతులు. మళ్ళీ 1500 ఎకరాల భూమి కట్టాలంటే ఎవరు స్వలాభం కోసం భూములు కడుతున్నారు? ఈ ప్రాజెక్టు కొత్త పని ఎదుగుల ప్రాజెక్టు సంబంధించి పెండింగ్లో ఉంది. దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయకుండా కొత్త ప్రాజెక్టుకు ఎందుకు ముందుకెళ్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఆ ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్ట్ కేసీఆర్ గారు మంచి పేరు వస్తుంది. కేసీఆర్ ఇప్పుడు ఉద్దానపురంలో నీళ్ళు వదిలాడు. ఆల్రెడీ ఒక మోటార్ స్టార్ట్ చేసిన సన్నాసులు మోటార్ స్టార్ట్ చేయండి, 2 మోటార్ స్టార్ట్ చేయండి. అక్కడ వెళ్ళి నీళ్ళు వస్తాయి అన్నింటిలకు. అక్కడ వచ్చి పెబ్బేరు కానీ తర్వాత బుద్ధారం గండి కానీ అందరికి నీళ్ళు వేయడానికి ఏదో ప్రాజెక్టులో ఓటీ పెట్టినాం, తూము పెట్టినాము.
ఆ తూములో ఒక పని ఒక 2 కిలోమీటర్లు ఒక 2 కిలోమీటర్ల కాలువ తీస్తే వచ్చి బుధారం గంటలే పడతాయి. బుధారం గంటల నుంచి పెబ్బేరికి నీళ్ళు వెళ్తాయి. ఆ పెబ్బేరు ఓటి పనులు కంప్లీట్ చేసి పెబ్బేరికి నీళ్ళు ఇవ్వద్దు అంటలే మేము నీళ్ళు ఇవ్వాలని చెప్తున్నాం. ఎందుకంటే మా రైతులు మా తెలంగాణ బిడ్డలు ఇవ్వాలని చెప్తున్నాం. ఆ ఓటి పనులు చేస్తే అయిపోయి పనిని కొన్ని 100 కోట్లు పెట్టి ఇక ప్రజల ముంచి 1500 ఎకరాల భూమి ముంచి గొల్లపల్లి, చీరుకపల్లి, చెన్నారం, తలుపునూరు తాండా, సింగాపల్లి అన్ని తాండాలు పోతున్నాయి. ఇందులో 7-8 గ్రామాల ముంచి 1500 ఎకరాల భూమిలో రైతుల ముంచి ఎవరిని సాలభం కడుతున్నారు మీరు? 102 రోజులైంది ఇక్కడ కూర్చొని దీక్ష కూర్చొని. మేఘారెడ్డి గారు ఇట్లకెళ్ళి కాన్వాయ్ తీసుకుని పోతాడు తప్ప డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళి వాళ్ళకి ఆడలకు చీరలు ఇచ్చి వచ్చి షారే పెడుతుండంట. ఆ షారే పెట్టిన షారే గదికి వచ్చి రైతుల గోస తెలుసుకో. ఇక్కడ పోతాడు, రోడ్డు మీద పోతాడు, ఇక్కడ ముఖం చూడాడు, ఇక్కడ ముఖం చూడ అక్కడ ముఖం పెట్టుకుని పోతాడు, పోలీసు అడ్డు పెట్టుకొని. ఓట్లు వేసిన పాపనిగా కదా అవి దొంగ హామీలు చెప్పి మార్పు అని చెప్పేసి కేసీఆర్ని పెట్టుకొని ఈరోజు ఆయన తీసుకున్నాక తంత్రుని మనం పట్టుకొని దున్నపోదు. మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండి ఇప్పుడు ఎట్లున్నాయి? అప్పుడు పరిస్థితులు చాలా మంచిగా ఉన్నాయి సార్. నీళ్లు లేని అసలు పాలమూరు జిల్లాకు నీళ్ళే లేకుండే. వనపర్తి జిల్లాకు నిరంజన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్గ గవర్నర్ నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ దగ్గర కూర్చొని, సార్ మా కరువు జిల్లా మీకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమంలో తిరిగి పల్లంపూరు అన్ని పాదయాత్ర చేసినప్పుడు కేసీఆర్ గారు అందరం కలిసి చెప్పిన మా సార్ చెప్పాడు అక్కడ, సార్ పాలమూరు జిల్లా వలస జిల్లా అక్కడ నీళ్లు లేవు సార్ అని చెప్పి సార్ దగ్గర ఒప్పించి మెప్పించి సర్వే చేసినాం. 40 స్థలాలు సర్వే చేసారు. అయితే మొత్తం చేసి అప్పుడు కలవకుర్తి ఎత్తిపోతల పథకం కింద గుడిపల్లి దగ్గర రిజర్వ్ కట్టారు. గవర్నర్ ఒక రిజర్వ్ వచ్చింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే చెప్తుంది వాస్తవానికి. వచ్చిన తర్వాత పనులు కంప్లీట్ చేయలేదు. వాళ్ళు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఆంధ్రోళ్ళు కాబట్టి మనకు నీళ్ళు ఇవ్వలేదు. నిరంజన్ రెడ్డి గారు 40 స్థలాలు ఎంపిక చేసిండు, సర్వే చేసినప్పుడు అందులో ఒకటి నార్లాపూర్, ఒకటి ఏదులా ఒట్టెము, తర్వాత బిజినపల్లి దగ్గర ఒట్టెము, నార్లాపూర్, ఏదులా ప్రజలు గొల్లపల్లి. ఆయన అంటే సర్వే చేశారు. సర్వే చేసిన మాత్రాన్ని ఇప్పుడు ఊరికి సర్వే చేస్తారు. సర్వే చేసిన మాత్రాన్ని ప్రాజెక్ట్ కడతాం అనలే మేము. గొల్లపల్లిది ఏదో ప్రాజెక్ట్ కడుతున్నాం కాబట్టి దీన్ని నిర్మించుకున్నాం. 40 జాగాలు సర్వే చూసినాం. ఆయన 40 జాగాలు సర్వే చూసిన సారు. 40 రిజర్వాయర్లు కట్టలే కదా, కట్టింది 7 కదా రిజర్వాయర్లు కట్టింది. మనము 40 సర్వే మాత్రం చేసినాము. గొల్లపల్లి కొడతామని చెప్పి మేము ఎప్పుడు చెప్పలే. సర్వేలు చేసినాం. 40 సర్వే చేస్తే దానిలో 8 ఎంపిక చేసి కట్టినాడు. దాన్ని కట్టడం వల్ల ఇప్పుడు రైతులు స్వచ్ఛంగా బతుకుతుంటే పంట పండించుకొని ఇక్కడ కూడి తింటే మీకు కళ్ళు మండుతున్నాయి. కళ్ళు మండి మీ కమిషన్ల కోసానికి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో పోటీ చేయడానికి డబ్బులు లేవు కాబట్టి గొల్లపల్లి కడితే నాకు 1000-2000 కోట్లు వస్తాయి, దాన్ని దోసుకొని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవచ్చు అనే ఉద్దేశం తప్ప ప్రజలకు ఒరిగేది ఏం లేదు మీ వల్ల. నీకు దమ్ముంటే ఇచ్చిన హామీలు మెలవ చేయి. ఇచ్చిన హామీలు 2500 ఇస్తాను, వాళ్ళకి అవి ఇవ్వండి. 4000 పింఛన్ ఇచ్చి చూపెట్టు, వికలాంగులకు 6000 పింఛన్ ఇచ్చి చూపెట్టు, అవి ఇచ్చి చూపెట్టు. కానీ ఇవి రైతులను పడతాయి నేనమ్మా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇచ్చిన హామీలు చేసి చూపెట్టబ్బా. మా రైతులకు ఈ ప్రాజెక్టు వద్దు. మాకు ఇంతకుముందు నీళ్లు లేనప్పుడు కావాలని కోరుకున్నాం. అంత కరువు జిల్లాను సస్యశ్యామలం చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ గొల్లపల్లి రిజర్వ్ వచ్చి మళ్ళీ మూస్తూ ఉంటారు. యాక్చువల్లీ అక్కడ మీకు ఒకసారి దెబ్బతిన్నారు రైతులు, రెండోసారిగా దెబ్బతిన్న ఎక్కడ పోలే రైతులు? ఎక్కడ పోలే చెప్పండి సార్, మీరు అడగండి. ఎక్కడ పోలే రైతులు? ప్రజాభిప్రాయ సేకరణ ఏమైనా చేసిందా ప్రభుత్వం ఇక్కడికి వచ్చి? ఏం చేయలేదు సార్. వచ్చినాక మేము ధర్నా చేస్తుంటే ఎక్కువ రాలేదు. వాళ్ళు కూడా వచ్చి ఏమంటారు ఆయన వచ్చి మేఘారెడ్డి గారు వచ్చి ఏమంటున్నారు, మీ ప్రాజెక్టు ఆయన మాత్రం జీవోలు ఇస్తుండు, ప్రాజెక్టు ముందుకు పోవడానికి ఫైల్ మొత్తం కలుగుతున్నాడు. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు చీరుకపల్లి రిజర్వాయర్కు డబ్బులు మంజూరు చేయండి సార్ అని చెప్పి ఆయన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. ఇప్పుడు వచ్చి ఏమంటారు తెలుసా, కలెక్టర్ గారు వస్తారు, మీకు సర్వే మీ ఇంటికి సర్వే చేస్తారు, మీరు ఒప్పుకుంటేనే కడతారు, లేకపోతే కట్టమంటారు. అసలు మాకు ప్రాజెక్టే వద్దురని ఆయన అంటే మళ్ళీ కలెక్టర్ వచ్చి మనం సమర్థిస్తాడు. మళ్ళీ మేము కట్టమని చెప్తారు ఆయన. మాకు అసలు ప్రాజెక్టే వద్దంటున్నాం సార్. ప్రాజెక్టే వద్దన్నప్పుడు మళ్ళీ కలెక్టర్ ఎందుకు రావాలి మా దగ్గరికి? ఎందుకు చేయాలి? ఆయన కడతాం వద్దంటే వద్దా అంటాడు. అంటే ఉద్దేశం ఏముంది? వెనుక ఉద్దేశం ఏముంది? ప్రాజెక్ట్ కట్టాలనే ఉద్దేశం ఉంది. రైతుల ప్రాణాలు ఇచ్చిన మా ప్రాణాలను ఇస్తాం కానీ ప్రాజెక్టు మాత్రం రైతులు వ్యతిరేకిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, రిజర్వాయర్ కట్టడానికి ముందుకు ఎందుకు వెళ్తా ఉందనుకోవచ్చు. వాళ్ళ కమిషన్ల కొరకు ఎక్కడ తిరిగి కేసీఆర్ గారు ప్రాజెక్టుకు ముందుకు వెళ్ళిండు, ఆయనకు మంచి పేరు వస్తుంది కాబట్టి మనం ఏదో ఉద్ధరించాలన్న ఉద్దేశంతో ఏదో ఉద్ధరించాలి, ఇక్కడ ఏదో మన ప్రయత్నం చేయాలి, ఇక్కడ ఏదో మేము కూడా ఒక ప్రాజెక్టు కట్టి చూపెట్టాం అనే ఉద్దేశంతో వాళ్ళు వేస్తారు తప్ప వాళ్ళ వల్ల దీనివల్ల నీళ్ళు వచ్చేది ప్రజలకి నష్టం 1500 ఎకరాలు నష్టపోతున్నారు రైతులు. ఎక్కడ పోవాలి? 15 ఎకరాలు రైతు తీసుకొని మళ్ళీ దేశాలు పట్టుకొని మళ్ళీ పోవాలి, మళ్ళీ ఒలిషా పోవాలి, మళ్ళీ దుబాయ్ పోవాలి, మళ్ళీ మహారాష్ట్ర పోవాలి, పాత మళ్ళీ ఉమ్మడి ప్రదేశాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం సప్తం నాశనం పడుతుంది. ఓటుకున్నోడు దొంగ రేవంత్ రెడ్డి, ఓటుకున్నోడు దొంగ. ఆయన తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చింది ఉద్ధరించుకు రాలే.
ఇక్కడ 7 మంది అన్నదమ్ములు వాళ్ళు 7 మంది అన్నదమ్ములను దోచి పెట్టడానికి వచ్చాడు ఆయన ముఖ్యమంత్రి అయింది. ఆయన ఏం చెప్పాడు ఒకప్పుడు ప్రజలు ఎలక్షన్ పోయినప్పుడు నేను నా కోరిక ఒకటే కోరిక, నేను ముఖ్యమంత్రి అయి తీరుతా అని చెప్తున్నాడు. ఇదేం దరిద్రమైన. పాలమూరు నుంచి ఆయన ఎమ్మెల్యే కూడా గెలిచినటువంటి పరిస్థితి. ఎప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి సోదరులు ఉద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితులు మీరేమైనా స్వయంగా చూసిరా? ఏం తెలుసు సార్, తెలంగాణ ఉద్యమంలో మేము రస్తారోక చేసినప్పుడు, ట్యాంక్ బండి మీద చేసినప్పుడు, తర్వాత రచరోక చేసినప్పుడు, ఒంటిమారి శిల్పానం దగ్గర విజయశాంతి అప్పుడు ఇప్పుడు ఉన్న విజయశాంతి మన టీఆర్ఎస్ పార్టీ ఉండే హరీష్ రావు గారు, ఇప్పుడు వచ్చిన తనీష్ హరీష్ రావు గారు, మాజీ మంత్రులు హరీష్ రావు గారు, అందరూ మేము అక్కడ ధర్నా చేసేటప్పుడు అన్ని చేసినాం. ఇదే తుపాకి రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల మీదకు తుపాకి రెడ్డి బయలుదేరిండు. కాల్చండి, ఆయన తెలంగాణ విలన్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విలన్. అప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు తుపాకీ పట్టి బయలుదేరిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలు మొత్తం సత్యనాశనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తింటారు. 7 మంది అన్నదమ్ములు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తినడానికి ఆయన ముఖ్యమంత్రి అయిండు. తెలంగాణ ప్రజలకు ఒడగబెట్టడానికి ఏం లేదు. అదే ప్రజలకు ఒడగబెట్టేది అయితే 4,000 పింఛన్ ఇవ్వమని చెప్పండి, అదే వికలాంగులకు 6,000 పింఛన్ ఇవ్వమని చెప్పండి, రైతులకు 25 లేడీస్కు 2,500 ఇవ్వమని పింఛన్ ఇవ్వమని చెప్పండి, బీడీ కార్మికులు విద్యార్థులకు స్కూటీలు ఇవ్వమని చెప్పండి. ప్రభుత్వం ఏమని చెప్తా ఉందంటే మా ప్రభుత్వం రావడానికి కారణం రైతుల ప్రభుత్వం ఇది, రైతులను గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, మా ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందంటూ పెద్ద ఎత్తున రైతు పండుగలను కూడా ప్రభుత్వం ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, నిరసన తెలుపుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నాం, మా భూములు పోయే అవకాశాలు ఉన్నట్టు కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళట్లేదా? వెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి తీరు కనబడతా ఉందా? ఎట్లా చూస్తారు? మీడియా మిత్రులకు నమస్కారం. మీరు రైతులు పండుగలు చేసుకున్నది మీకు తెలుస్తూనే ఉంది, మీకు మీడియా ద్వారా తెలుస్తూనే, సోషల్ మీడియా ద్వారా తెలుస్తూనే ఉంది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా దుమ్మెత్తిపోస్తున్నారో మీకు తెలుస్తూనే ఉంది. ఈ రేవంత్ రెడ్డి చేసే పనికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. మీకు ఏ రకంగా దుమ్మెత్తి ఒకరొకరు ఒక రకంగా నీచంగా ఘోరంగా మాట్లాడుతున్నారు మాటలు. ఆ మాటలు ఏ ముఖ్యమంత్రులు కానీ ఏ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో అట్లాంటి మాటలు పడలే, ఏ గవర్నమెంట్కో పడలే. నీవు చేసిన పనికి, నీ దొంగ హామీలకు, నీ దొంగ బూటక నాటక మాటలకు 10 సంవత్సరాలు కేసీఆర్ గవర్నమెంట్ ఉందని ఈసారి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చూద్దాం మంచి చేసాడేమో అనే ఆలోచనతో జనాలు నమ్మి నీ దొంగ మాటలు నమ్మి ఓట్లు వేసినందుకు నీవు ఇప్పుడు రైతులకు తప్ప రైతులకు తప్ప మోసం, నీ కాంట్రాక్టర్లకు, నీ బినామీలకు, నీకు స్వలాభం కొరకు మాత్రమే ఈ ప్రభుత్వం నడిపిస్తున్నావు తప్ప నీవు రైతులకు చేసే ఏ మేలు ఏం లేదు. అంత శూన్యం. ప్రాజెక్ట్ అనే రిజర్వాయర్ అనేది కూతవేటు దూరంలో ఉంది, 800 మీటర్ల దూరంలోనే ఉంది. మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కట్టడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు వెళ్తూ ఉంది? కొత్త ప్రభుత్వం కట్టడానికి ఎందుకు ముందుకు వెళ్తుందంటే మేఘారెడ్డి స్వలాభం కొరకు, కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్ల స్వలాభం కొరకు తప్ప వేరే ఏం లేదు. దానిలో ఏం లేదు. రైతులను కమిషన్ల కోసం పనిచేయట్లేదు, ప్రజల కోసమే ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం, కష్టపడుతూ ఉన్నాం, ప్రజల కోసం తిరుగుతూ ఉన్నాం, చెమటోడుస్తూ ఉన్నాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అట్లా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఒకవేళ ప్రజల కొరకే పనిచేస్తే, రైతుల కొరకే పనిచేస్తే ఈ రిజర్వాయర్ వేయడు. ప్రజల కొరకు పనిచేస్తే, రైతుల కొరకు ముఖ్యంగా పనిచేస్తే రిజర్వాయర్ ఎవరైనా కానీ ఎంత తెలివి లేనోడైనా కానీ రిజర్వాయర్ వేయడు. అలాంటి ప్రోగ్రామే పెట్టుకోడు. రైతులను మోసం చేయనీకే, రైతులను మభ్యపెట్టనీకే, రైతులపైన చేసి వచ్చే ఈ రిజర్వాయర్ వచ్చేటటువంటి లాభాల కొరకు మాత్రమే, వేరే ఏ ఉద్దేశమే లేదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? ఫైనల్గా ప్రభుత్వానికి మీ మొండి వైఖరిని మానుకొని రిజర్వాయర్ను విరమించుకుంటే చాలా మంచిగా ఉంటుందని చెప్తున్నాం. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికైతే పక్కనే ఒక ప్రాజెక్టు ఉంది, ఆ ప్రాజెక్టు పూర్తి మొత్తంలో కంప్లీట్ కాలేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి, కానీ అది పక్కన పెట్టి మళ్ళీ ఇక్కడ ఈ గ్రామంలో కొత్త ప్రాజెక్టు పెట్టడం అంటూ కూడా మరి ఇక్కడ కమిషన్ల కోసమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పాటుపడుతున్నట్లు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఏదైతే గొల్లపల్లి గ్రామానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండో ఈ ఫోటోలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక్కడ ఏదైతే రైతులంతా కూడా మరి ఫ్లెక్సీని పెట్టి వాళ్ళంతా కూడా ప్రదర్శించినట్టు కూడా పరిస్థితులు చూడొచ్చు. గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే వృద్ధులంతా కలిసి ఒక దగ్గర మీట్ అయ్యి మంచి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు, అదేవిధంగా స్కూల్లో విద్యార్థులు, అదేవిధంగా ఊర్లో ఉన్నటువంటి పాడి
పరిశ్రమలు కావచ్చు, పాడి వ్యవసాయం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, ఆహ్లాద పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా ఈ ఫోటోలు కనబడుతూ ఉన్నాయి. ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి గొల్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే కుల వృత్తులకు సంబంధించి గొర్రెల కాపర్లు కావచ్చు, అదేవిధంగా కుమ్మరి కులస్తులు కావచ్చు, మంగళ కులస్తులు కావచ్చు, గౌడ కులస్తులు కావచ్చు, చాలా కులాలు ఉన్నాయి. ఆ కులాలంతా కూడా చాలా మంచి వాతావరణంలో కూడా ఒక మంచి రిలేషన్తో ఇప్పటివరకు గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వం నూతనంగా తీసుకొస్తున్నటువంటి గొల్లపల్లి రిజర్వాయర్ వల్ల ఈ భూములు ఈ పరిస్థితులు మొత్తం కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నష్టపరిహారం కూడా ఎక్కువ మొత్తంలో ఇవ్వరు, సరైనటువంటి నష్టపరిహారం దొరకదు. అదేవిధంగా మేము ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే మనసు ఒప్పట్లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తా ఉన్నారు. కూతవేటు దూరంలోనే ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఇప్పటివరకు కంప్లీట్ చేయలేదు. అది కంప్లీట్ చేయకుండానే మరొక ప్రాజెక్టు వీళ్ళంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసమే వీళ్ళంతా కూడా తీవ్రంగా పాటుపడుతూ ఉన్నారు. తీవ్రంగా మరి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉందంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఇండ్లు కావచ్చు, అదేవిధంగా మొత్తం గ్రామాలే వేయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమారు 1500 ఎకరాలకు పైగా భూములు కోల్పోయే అవకాశం ఉంది అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో మేము చాలా ఇబ్బందులు గురయ్యాం. మాకు ఇక్కడ సాగునీరు దొరకక చాలా ఇబ్బందులు పడ్డాం. మేము వలసపోయాం. రాష్ట్రం చేంజ్ అయింది, మన రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ పరిస్థితులు మారాయి, సాగునీరు అందింది. 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో కష్టపడి రాష్ట్రానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కావచ్చు నీళ్లు తీయడానికి విస్తృతంగా మరైనా కృషి చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మార్పు పేరుతో. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా ఉమ్మడి పాలన ఏ విధంగా ఉండేనో ఇప్పుడు అలాంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నారు. మేము మా నోటికాడు ముద్దను మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఏకతాటిగా మరి వాదిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది.